షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి మిమ్మల్ని తన యొక్క మేలుల చేత, తన యొక్క ఆశీర్వాదం చేత, తన యొక్క దీవెన చేత మిమ్మల్ని సమృద్ధిగా నింపునుగాక. ఆయన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేయునుగాక. అడదిన కృపణవసర లేఖన భాగం మనం చూసుకుంటుంటే ఈరోజు 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. దావీదు రాజు పరమ తండ్రి తనను కాపాడిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ, సౌలు చేతుల్లో నుండి తన శత్రువుల చేతుల నుంచి పరమతండ్రి తనను రక్షించి తను కాపాడిన విధానాన్ని తన ఉదయంలో ఆ పరమతండ్రి చేసిన కార్యాలన్నీ కూడా ధ్యానిస్తూ పరమతండ్రిని ఆరాధిస్తున్నాడు. గొప్పగా ఆయన స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ ఆ పరమతండ్రిని ఈ మాటలతో కీర్తిస్తున్నాడు. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు ఆయన నా దుర్గము, నా రక్షణ శృంగము నేను ఆయన ఆశ్రయించదును, ఎందుకంటే నా ఆశ్రయదుర్గము ఆయనే అని ఆయన ఆశ్రయించాడు కాబట్టి ఆయన తనను కాపాడాడు. ఆయన ఆశ్రయించాడు కాబట్టి ఆ పరమతండ్రి తనకు కోటగా ఉన్నాడు, ప్రాకారంగా ఉన్నాడు, శైలముగా ఉన్నాడు, నమ్మకదగిన సహాయకుడిగా ఉన్నాడు. అదే మాదిరిగా ఆయనకు రక్షకుడిగా ఉన్నాడని పరమతండ్రి స్తుతిస్తున్నాడు సుమా. కాబట్టి ఆ పరమతండ్రి ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన సరిగ్గా వచ్చి ప్రార్థిస్తారో, ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థనలో అయ్యా నాకు ఇది సహాయం కావాలని ఎవరైతే ప్రార్థన సహాయం కోరుకుంటారో, పరమతండ్రి వారికి శైలముగా ఉంటాడు, కోటగా ఉంటాడు, వారికి ప్రాకారంగా ఉంటాడు, వారికి రక్షకుడిగా ఉంటాడు, వారికి సహాయం చేస్తాడు పరమతండ్రి. కాబట్టి ఆ పరమతండ్రి మన జీవితాలలో కూడా అట్టి విధంగా ఆయన మనల్ని రక్షించే నాథుడు. మనకు ఆశ్రయముగా, ప్రాకారముగా, కొండగా, కోటగా, మన శైలముగా, ఆయన మనకు కోటగా ఉండి మనల్ని స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు, మనం నడిపించేనాథుడు. మన శత్రువు చేతుల్లో నుంచి మనల్ని తప్పించినాథుడు ఆయనే. కాబట్టి మన శత్రువు మనకంటే బలిష్ఠుడై ఉండగా, మన శత్రువు మనకంటే ఎక్కువ తెలివంతుడు కావచ్చు, బలిష్ఠుడు కావచ్చు, కానీ పరమతండ్రి యొక్క సహాయం మనకుంటే ఆ అపవాదిని, ఆ శత్రువును ఎంత బలిష్ఠుడైనా వాటిని ఓడించగలుగుతాం, వాటిని జయించగలుగుతాం. ఆ పరమతండ్రి మనకు తోడుగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి సుమా. కాబట్టి దావీదు అందుకే నా కీర్తనని యెహోవాకు నేను మొరపెట్టి తిని ఆయన నా ప్రార్థన ఆలకించి నాకు సహాయం చేశాను, నాకు ఉత్తరం ఇచ్చాను. కాబట్టి ఆ యొక్క అధ్యాయం అంతా కూడా పరమతండ్రిని స్తుతిస్తున్నాడు. తన శత్రువుల చేతుల నుంచి తనను కాపాడిన, తను రక్షించిన యెహోవా తనకి ఏ విధంగా ఉన్నాడో పరమతండ్రిని స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. మనం కూడా అటు విధంగా స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన గణపరచాలి. అయ్యా నువ్వు నాకు ఆశ్రయముగా ఉన్నావు, నా కోటగా ఉన్నావు, నా ప్రాకారంగా ఉన్నావు, నా కొండగా ఉన్నావు తండ్రి అని ఆయన ఆరాధిస్తుంటుంటే, ఆయన స్తుతిస్తుంటుంటే ఆయన మనకు ఆ విధంగా కోటగా, ప్రాకారంగా ఉండి మనల్ని తన కాపుదల్లో కాచి శత్రు చేతికి మనల్ని అప్పగించక ఆయన శత్రువు నుంచి మనల్ని తప్పించి విడిపించి కాపాడుతాడు, మనకు విజయం ఇస్తాడు, మనకు ఆయన సహాయం చేస్తాడు. అట్టి విధంగా పరిశుద్ధాత్మతని మనకు సహాయం చేసి మనల్ని బలపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, అయ్యా మీరు మాకు శైలముగా, కొండగా, కోటగా ఉండే నాథుడు, మీరే మా రక్షకుడు నాయన. కాబట్టి తను మేము నిన్ను ఆశ్రయించి మీ నుంచి మేము సహాయం పొందుకొని ఆ విధంగా మేము కూడా నిన్ను ఆరాధించి అనుభవంలోకి వచ్చుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మానశకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవామిషియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారిని యెహోవామిషియా కృప, కనికరము, తోడు నిరంతరం మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.